ఒక చెరువులో స్నానం చేసి ఒక పెద్ద ఏనుగు అడవిలోకి వెళ్తూ ఉంటుంది. దారిలో ఒక బురద పూసుకున్న పంది ఎదురుగా వస్తుంది. అప్పుడు ఏనుగు పక్కకు తిరిగి అడవిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు బురద పూసుకుని ఉన్న పంది చాలా సంతోషపడుతుంది. చూసావా, ఇంత పెద్ద ఏనుగైనా సరే నేనంటే హడల్, అందుకే పక్క నుంచి వెళ్ళిపోయింది అని సంతోషంతో ముందుకు వెళ్తూ ఉంటుంది. వెళ్ళి అది తన చుట్టుపక్కల ఉన్న అన్ని పందులకు చెప్తుంది. ఆ పందులు కాస్త అడవిలో ఉన్న అన్ని జంతువులకు చెప్తుంది. ఆ జంతువులు కూడా వెళ్ళి ఏనుగుల మందలకు చెప్తుంది. ఏనుగులన్నీ విని ఆశ్చర్యపోతాయి. అదేంటి, మా ఏనుగు, అంత పెద్ద ఏనుగు ఒక పందికి భయపడి దారిస్తుందా? అట్లెట్లా అని చెప్పి ఆ ఏనుగులన్నీ వెళ్ళి ఆ ఏనుగుతోటి ప్రశ్నిస్తాయి. ఏంటి, నువ్వు ఆ పందికి దారియడం ఏంటి, నిజమేనా ఇది అని. అప్పుడు ఏనుగు అంటుంది, నిజమే, ఆ పంది వస్తూ ఉంటే నేను దారి ఇచ్చాను వెళ్ళిపోవడానికి. అట్లెట్లా, నువ్వు దానికి భయపడడం ఏంటి అని ఏనుగులన్నీ అంటాయి. అప్పుడు ఏనుగు అంటుంది, అది దాని ఒంటి నిండా బురద ఉంది, దానికి ఎదురుగా వెళ్తే నేను స్నానం చేసి వస్తున్నాను, ఆ బురద కూడా నాకే అంటుతుంది, కాబట్టి పక్కకు వెళ్ళి నా పని నేను చేసుకున్నాను అని అంటుంది. అలాగే మన జీవితంలో కూడా మన చుట్టుపక్కల ఎంతో మంది నెగిటివ్ మనుషులు ఉంటారు. నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు, నెగిటివ్ ఆలోచించేవాళ్ళు, అవతల వ్యక్తులకు నెగిటివ్ గా పనులు చేసేవాళ్ళు, ఎన్నో రకాల మనుషులు మనతో ఉంటూ ఉంటారు. వాళ్ళకు మనం ఎదురెళ్ళి వాళ్ళతో వాదించి వాళ్ళలాగా మనం నెగిటివ్ కావడం కంటే ఎక్కువ బెటర్ ఏంటంటే అలాంటి వాళ్ళని మనం అవాయిడ్ చేస్తూ మన జీవితాన్ని ముందు తీసుకెళ్లడమే మనం చేయాల్సిన అత్యుత్తమమైన పని. ఏమంటారు? మీ జీవితంలో కూడా చాలా మంది నెగిటివ్ వాళ్ళు తారసపడి ఉంటారు. కాబట్టి ఈ ఏనుగు సూత్రాన్ని పాటించండి. యువర్ లైఫ్ విల్ బి మోర్ ప్లెజెంట్ అండ్ ప్రోగ్రెసివ్ మోర్.